ఇది టమాటా బాత్ అండి. ఇవి జీడిపప్పులు చిన్న చిన్న ముక్కలు చేసి ఉంచుకున్నాను. అల్లం, పచ్చిమిరపకాయలు, టమాటాలు 2, 3 తీసుకోండి. చిన్న మీడియం సైజువి. పెద్దవైతే కనుక 2 సరిపోతాయి. మూకుడు కాలేసి కొంచెం నెయ్యి వేయండి. బొంబాయి రవ్వ 1 గ్లాస్ తీసుకున్నాను. బాగా ఎర్రగా వేయించుకోండి. మీడియంలో పెట్టేసి వేయించుకోండి. హైలో పెడితే కనుక నల్లగా అయిపోతుంది. మీడియంలోనే పెట్టండి. కొంచెం టైం పడుతుంది ఎర్రగా వేగడానికి. కొంచెం ఓపిక వేయించుకోవాలి. బాగా ఎర్రగా వేగిన వాసన వస్తుంది మంచిగాను. తెల్లగా ఉన్నప్పుడు తీయద్దు. ఎర్రగా బాగా వేగిన తర్వాత తీసి వేరే ప్లేట్లో వేసేసుకుని ఆ ముక్కుల్లోనే కొంచెం నెయ్యి వేసుకోవాలి. కొంచెం నెయ్యి వేసుకుని ఇప్పుడు జీడిపప్పులు వేయించుకుందాము. జీడిపప్పులు కూడా వేయించేసుకుని పక్కన పెట్టేసుకుందామండి. ఎందుకంటే ఇవి ఉడికిపోతే కనుక మెత్తగా ఉంటాయి. అందుకని పైన కలుపుకుంటే కనుక బాగుంటాయి తినడానికి క్రిస్పీగాను. ఇది కూడా వేయించేసి పక్కన పెట్టేసేసుకుని ఇప్పుడు పోపు వేసుకున్నాము. కొంచెం నూనె వేసానండి. కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర ఇష్టం లేని వాళ్ళు ఆపేసేయండి. నాకు జీలకర్ర వేయడం అలవాటు ఉప్మాలో కూడాను. ఇవి కొంచెం వేగిన తర్వాత ఇందులోనే అల్లం, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, టమాటాలు వేయించేసుకోవాలన్నమాట. కొంచెం టమాటా పొడి దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు మనం నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఇది బాగా ఎర్రగా అయ్యేటట్టు వేయించుకున్నామండి. అప్పుడు పచ్చిమిరపకాయల కారం కూడా తగ్గిపోతుంది. ఇప్పుడు నోటికి తిన్నా పెద్ద కారంగా ఉండదు. ఇది బాగా వేయించండి. దీనిలో కొంచెం ఉప్పు వేసేసి లైట్గా వేయండి, ఎక్కువ వేయండి. మళ్ళీ ఉప్మాలో వేసుకుంటాం అన్నమాట. కొంచెం ఉప్పు వేయండి. కొంచెం ఉప్పు వేసి పసుపు వేసి మూత పెట్టేసేయండి. అప్పుడు కొంచెం వాటర్ వస్తుంది అన్నమాట. కొంచెం వాటరీగా అవుతుంది, మగ్గుతాయి అన్నమాట బాగా. ఒకసారి మూత పెట్టేసేసి ఉంచుతుంది. మీడియంలోనే పెట్టానండి. ఇప్పుడు ఒక అమందస్త తీసుకుని అందులో కొంచెం లవంగాలు, దాల్చిన చెక్క ముక్క కింద కొట్టేసుకోవాలంట. టమాటా బాత్కి ఇదే టేస్ట్ అండి. ఇదే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మసాలా వాసన ఏమి ఉండదు కానీ స్పెషల్ టేస్ట్ వస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేసి ఉంటుంది. యాలక్కాయ వద్దు, ఇలాచి వద్దు, ఓన్లీ లవంగా, దాల్చిన ఇలా చెక్క ముక్క కింద కొట్టేసేసుకుని ఇందులో వేసేయాలన్నమాట. అది కూడా కొంచెం వేగినట్టుగా అవుతుంది. కొంచెం కరివేపాకు లాస్ట్కి వేసేది, మంచి వాసన వస్తుందని. మరి వేగిపోతే బాగుండదు కదా అనేసి. ఇప్పుడు ఏంటంటే ఒక రవ్వ గ్లాస్కి 3 గ్లాసులు నీళ్ళు పోస్తున్నానండి. 3 గ్లాసులు పడతాయి. రవ్వలో ఎంతైనా నీళ్ళు పడతాయి కదండి. బొంబాయి రవ్వ బాగా వాటర్ తీసేసుకుంటాం. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు అనమాట. అది ముక్కలకు సరిపడా ఉంచాను. ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు మాత్రం చూసుకుని వేసుకోండి, ఎక్కువ వేసుకోకండి, బాగుండదు. ఇలా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉండలు కట్టకుండా కొంచెం రవ్వ వేసేసుకోండి. ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకోండి. సిమ్లో పెట్టేసేయండి. సిమ్లో మీడియంలో కూడా వద్దు. సిమ్లో పెట్టేస్తే ఉండలు కట్టకుండా ఉంటుంది. వేయించాం కాబట్టి తొందరగా ఉండలు కట్టదండి. వేయించడం వల్ల పెద్ద ఉండలు కట్టదు. మొత్తం వేసేసిన తర్వాత ఇంకా ఆపేసేయండి. స్టవ్ ఆపేసేసి మూత పెట్టేయండి. అదే దగ్గరికి వచ్చేస్తుంది. దగ్గరికి వచ్చేసిన తర్వాత ఇంకా సర్వ్ చేసుకోవడం అండి. కావాల్సిన వాడు కొంచెం పైన నెయ్యి వేసుకోండి. పెద్ద నెయ్యి ఎక్కువ తినము, అంత ఎక్కువ నెయ్యి వేయటం కాదు. బాగా వచ్చింది. ఇప్పుడు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా దాల్చిన చెక్క, లవంగా వేసి ఇప్పుడు చివరికి పైన జీడిపప్పు వేసేస్తున్నాను అన్నమాట. జీడిపప్పు అయితే మన ఇష్టం అండి, ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు.